ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సుమారు 40 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జిల్లా వాసులు ఉక్కపోతలకు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ప్రజలను సూచిస్తున్నారు. ఎండల వేడిని తట్టుకుని డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ రోజుకు 15 గ్లాసుల మంచినీటిని తాగాలని చెబుతున్న జిల్లా కామన్ హెల్త్ సెంటర్ల కోఆర్డినేటర్ డాక్టర్ కార్తిక్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో చిన్నారులు, వృద్ధులు ఈ ఉక్కబోతలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు అమలాపురం ఏరియా ఆసుపత్రి జిల్లా కోఆర్డినేటర్ కార్తిక్ ఉన్నారు. మరిన్ని విషయాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పిల్లలు కానీ, వృద్ధులు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్కారం అండి. ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల ఎప్పుడు కంటే ఎక్కువగా 45 నుంచి 50 మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజుకి ఓ 15 గ్లాసులు నీళ్ళు మాత్రం కంపల్సరీగా తాగాలి. పళ్ళ రసాలు ఇవన్నీ తాగుతూ ఉండాలి. మనం కూల్ డ్రింక్స్, మత్తు పదార్థాలు లైక్ ఆల్కహాల్, సిగరెట్ జోలికి వెళ్ళకూడదు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం 12 నుంచి 3 మధ్యలో అసలు బయటికి వెళ్ళకుండా ఉంటే చాలా మంచిది. ఏనా ఇబ్బందిగా వడదెబ్బ లక్షణాలు ఏంటంటే చర్మం వేడిగా అయిపోతుంది, వణుకొచ్చేస్తుంది, ఇలా హెడేక్ వస్తుంది. ఇలాంటి టైంలో వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. లేదా వెంటనే పక్కన వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు చూస్తే వెంటనే తడిగుడ్డతోటి ఒళ్ళంతా తుడవాలి. ఫస్ట్ వాళ్ళని నీడ ప్లేస్లో తీసుకెళ్ళాలి. నీడ ప్లేస్లో తీసుకెళ్ళి చిటికెడు ఉప్పు కలిపి ఏమైనా వాటర్ లేకపోతే ఓఆర్ఎస్ ప్యాకెట్ ఏదో పట్టించాలి. కామా స్టేజ్లో అలాంటి స్టేజ్లో ఉంటే అసలు నీళ్ళు పట్టించుకోకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఏమీ ప్రాబ్లం లేకుండా మనం ఈ సమ్మర్ని దాటుకోవచ్చు. అదే దీర్ఘకాలిక రోగులు, బీపీ పేషెంట్లు కానీ, అదే షుగర్ పేషెంట్లు కానీ, లేదంటే కిడ్నీ, హార్ట్ పేషెంట్లు ఉంటే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఎండల్లో? అదే ఇప్పుడు చెప్పినట్టు మనం నీళ్ళు మాత్రం కంపల్సరీగా 15 గ్లాసుల వరకు తాగాలి. ఎక్కువ ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువ వాడకూడదు. నొప్పి ట్యాబ్లెట్స్, కిడ్నీ పేషెంట్లు నొప్పి ట్యాబ్లెట్లు, ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడకూడదు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఎప్పుడు ఎంత నీడలో ఉండడానికి సాధ్యమైతే అంత నీడలో ఉండాలి. మధ్యాహ్నం పూట అయితే 12 నుంచి ఇప్పుడు 3 కాకుండా 5 వరకు అయితే బయట రాకుండా ఉంటే చాలా బెస్ట్. అలాగే ఇదైతే ఈ ఎండ తీవ్రతకు బయట తిరిగే ఎవరైతే పౌరులు కానీ, ప్రజలు కానీ ఉన్నారో వారికి ఎటువంటి ఏదైనా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారా? చర్మ వ్యాధులు అంటే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజు 2 పూటలు స్నానం చేసి నీట్గా మన పరిశుభ్రం కూడా నీట్గా ఉంచుకుంటే చర్మ వ్యాధులు అయితే అరికట్టవచ్చు. అంతే. ఇంకా ఏదైతే ఈ వడదెబ్బ తగిలిన వెంటనే మనం ఆ రోగిని కావచ్చు, ఎవరైనా వడదెబ్బ తగిలితే వారికి ఎటువంటి సపర్యలు చేయాలంటారు? ఇప్పుడు మన పేషెంట్ అది వడదెబ్బ తగిలిన ఏమైనా మనిషిని లేకపోతే ఎవరినైనా చూసిన వెంటనే వాళ్ళు వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి వెంటనే తడిగుడ్డతోటి మొత్తం ఒళ్ళంతా తుడవాలి. టెంపరేచర్ తక్కువయ్యే వరకు తడిగుడ్డతో తుడుస్తూనే ఉండాలి. కొద్ది వాళ్ళకి టెంపరేచర్ తగ్గిన తర్వాత దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకుంటే మంచిది. ఇది ఎండలు బాగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లాలో కామన్ హెల్త్ సెంటర్ వద్ద ఏమైనా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారా? ఇప్పుడు ప్రతి సిహెచ్సి లేదా ఏరియా హాస్పిటల్లో ఎన్సిడి క్లినిక్స్ అని హీట్ వేవ్స్, స్ట్రోక్, హీట్ వేవ్ పేషెంట్స్ గురించి సిహెచ్సిలో 5 బెడ్లని, ఏరియా హాస్పిటల్ 10 బెడ్లు వార్డు రెడీ చేసాము. వెంటనే వాళ్ళని అడ్మిట్ చేసి కావాల్సిన ఐవీ ఫ్లూయిడ్స్, కావాల్సిన ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్నీ అక్కడ పెట్టి వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏదైతే ఎండల తీవ్రత జిల్లాలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్ల వద్దే ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వమంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళదని డాక్టర్ కార్తిక్ సూచిస్తున్నారు. అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తరచూ మంచినీళ్ళు తీసుకోవాలని చెప్తున్నారు. సుమారు రోజుకి ఒక 15 గ్లాసులు మంచినీరు తీసుకోవాలని, అలాగే ఏదైనా కూల్ డ్రింక్స్ తీసుకోవద్దని చెప్తున్నారు. అలాగే పళ్ళ రసాలు వంటివి తీసుకోవాలని కూడా చెప్తున్నారు. దీంతోపాటు
చెమట పట్టకుండా ఉండేందుకు ఉల్లి నూలు వస్త్రాలు వేసుకోవాలని కూడా చెప్తున్నారు. అలాగే ఏదైతే వడదెబ్బకు గురైన వారు ఉంటారో వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకువెళ్ళటం, వారికి ప్రాథమిక చికిత్స చేయడం అత్యవసరం అని చెప్తున్నారు. వడదెబ్బ తగలకుండా ఉండడానికి మాత్రం ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, కామన్ హెల్త్ సెంటర్ల వద్ద వీరి కోసం ప్రత్యేక బెడ్లు కూడా ఏర్పాటు చేశామని డాక్టర్ కార్తీక్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వరుణ్‌తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.